స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఎక్కడెక్కడో స్థిరపడిన నాటి క్లాస్మేట్స్ ఈ సమావేశంలో కలుసుకుని జ్ఞాపకాలను పంచుకున్నారు. 5 దశాబ్దాల క్రితం అంటే 1974-75 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు వారంతా. అప్పట్లో ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్నారు. తర్వాతి కాలంలో చదువులు, తర్వాతి రకరకాల ఉద్యోగాలు, వ్యాపకాల్లో స్థిరపడ్డారు. కొందరు వివాహాలు చేసుకుని గృహ జీవితానికి అంకితమైన వారు ఉన్నారు. చాలా మంది విశ్రాంత జీవనంలో బిడ్డలు, మనవళ్ల సంతానంతో గడుపుతూ ఉంటారు. ఇలాంటి అందరికీ చిన్ననాటి నేస్తాలను ఒకసారి కలుసుకోవాలని తలపోశారు. అనుకున్నదే తడవుగా సమాచారం తెలుసుకుని కబురు చేసుకుని ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఏటా కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో 3వ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తాము చదువుకున్న హైస్కూల్లోనే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి కలబోసుకున్నారు. ఆత్మీయతను పంచుకున్నారు. ఒకరి విశేషాలు మరొకరు తెలుసుకున్నారు. ఏటా ఇలాగే కలుసుకోవాలని సంఘంగా ఏర్పాటై సమాజ సేవ చేద్దామని అందరూ అభిప్రాయపడ్డారు. ఆనాటి తమ గురువులైన పాఠశాల హెచ్ఎంలు తారా టీచర్ అలివేలను ఆహ్వానించుకుని గురు పూజోత్సవం జరుపుకుని మురిసిపోయారు. తాజా అనుభూతులను మూటగట్టుకుని మళ్లీ కలుసుకుందామంటూ వేడుకోలు తీసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో సావిత్రి, ఇందిర, దుర్గాంబ, జయశ్రీ, మూర్తి, జట్టి, అంకినీడు తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్ బాధ్యుల కోరిక ప్రకారం పూర్వ విద్యార్థిని అయిన నల్లూరి సామ్రాజ్యం, అన్నాబత్తుని శివయ్య, అన్నపూర్ణమ్మల జ్ఞాపకార్థం 2.50 లక్షల వ్యయంతో పాఠశాల విద్యార్థుల కోసం సైకిల్ స్టాండ్ను నిర్మించారు. ఆత్మీయ సమ్మేళనం రోజున తన ముని మనవడు సోమవరపు హర్షల్ చేతుల మీదుగా ఈ సైకిల్ స్టాండ్ ను ప్రారంభింపచేశారు. తోటి స్నేహితులతో కలిసి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఎస్ఎస్ ఎంహెచ్ స్కూల్ 74-75 బ్యాచ్ 3వ సంవత్సరం జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ మంచిగా జరిగింది. ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవం రోజు జరుపుకుంటున్నాము. అందరూ మా క్లాస్మేట్స్ అందరూ వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కొంచెం సమస్యల వల్ల రాలేదు. తర్వాత మా టీచర్ గారి గురు పూజోత్సవం కూడా మహిళా దినోత్సవం రోజు జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం స్కూల్లో చేసుకుంటున్నాము. తర్వాత అందరూ మా క్లాస్మేట్స్ అందరికీ నాకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అభినందనలు, నా మీద అభిమానంతో వచ్చారు. తర్వాత అందరూ మంచిగా జరుపుకుంటున్నాం ఈరోజు. అందరికీ థ్యాంక్స్. గురించి చెప్పాలంటే సరస్వతమ్మ సీతారామయ్య గారు ఇచ్చారు. తర్వాత తాళూరు వెంకటేశ్వర గారు ఈ స్కూల్ని అభివృద్ధి చేశారు బాగా. తర్వాత ఈ స్కూల్కి తెనాల్లోనే నెంబర్ 1 స్కూల్ ఇది. గ్రౌండ్ పెద్దది. తర్వాత తారా టీచర్ గారు, అలివేలు గారు వచ్చారు. వీళ్ళు హెచ్ఎంగా చేశారు ఈ స్కూల్లో. కొంతమంది టీచర్స్ చనిపోయినందువల్ల మేము ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి అందరూ రాలేకపోయారు. తర్వాత ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను. మా వరకు మా కృషి మేము చేస్తామని చెప్పి మేము చెప్తున్నాను. ఓకే, మా వాళ్ళందరి తరఫున చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. సైకిల్ స్టాండు నేను మా స్కూల్ వాళ్ళు హెచ్ఎం గారు అడిగారు. అది చేయగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. మా నాయనమ్మ తాతయ్య వాళ్ళ పేరు మీద చేశాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ కొంచెం చిన్న కానుకది. చాలా ఇంకా అభివృద్ధి పనులు ఏమైనా చేయాలి అనుకుంటే అందరితో మా ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు 3 సంవత్సరాలుగా చేశారు. కానీ నేను ఈ సంవత్సరమే కలిశాను వీళ్ళని. చిత్తూరు నుండి వచ్చాను. నేను టీచర్గా చేసి చిత్తూరు పలంనేరులో రిటైర్డ్ అయ్యాను. కానీ ఈరోజు వీళ్ళందరూ కలుసుకుంటే నా చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తున్నాయి. చాలా సంతోషంగా ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే అంత అభిమానంగా నన్ను వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సామ్రాజ్యానికి తనకు సహకరించిన అందరికీ మెనీ థ్యాంక్స్. 1973-75 వరకు ఇక్కడ స్కూల్లో 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులందరికీ, మా తెనాలిలో ఉన్నటువంటి మా పాత స్నేహితులకి, ఆంధ్ర రాష్ట్రంలో అదర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము పాత రోజుల్లో ఇక్కడ విద్యను అభ్యసించినప్పుడు ఉన్నటువంటి కొంతమంది టీచర్స్ కూడా ఈరోజు ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజు బాలికలుగా ఉన్న వాళ్ళు వీళ్ళు బామ్మలుగా వచ్చేసారు. అప్పుడు బాలురుగా ఉన్న వాళ్ళు ఏమన్నా అప్పుడు తాతయ్యలాగా వచ్చేసాం. ఇప్పుడు మేమంతా కూడా సొసైటీకి వీళ్ళందరూ కూడా ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. వీళ్ళ పిల్లలు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. ఈ పాత స్మృతులను నెమరు వేసుకొని ఆనందాన్ని అనుభవించడం కోసం అందరితో సహచర విద్యార్థులతో, సహచర మిత్రులతో సత్సంబంధాలని కంటిన్యూ చేయటం కోసం, ఈ యొక్క వృద్ధాప్యంలో ఆనందంగా మెదడడం కోసం ఈ యొక్క ప్రతి సంవత్సరం సమ్మేళనం సదస్సు అనేది ఒకటి నిర్వహిస్తున్నాం జరుగుతుంది. ఇట్లా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇందులో మా అవైలబిలిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రావడం చాలా సంతోషం. ఈ యొక్క సంఖ్య అయితే అట్లా అలా అయిపోయింది. ఇదే రోజుని
ఐ వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ ప్రపంచ మహిళా దినోత్సవంలో ఒక గౌరవాన్ని పొందిన రోజు ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే సమయంలో మా తల్లి, మా బంగారు తల్లి, తండ్రికి దగ్గర కూతురు నన్ను గుర్తు పెట్టుకొని అందరూ మోటివేట్ చేసింది కదా, మోటివేట్ చేసింది కదా. అమ్మ మోటివేషన్ అనేది ఒక్క దగ్గర నుండి వస్తుంది, అందరి దగ్గర నుంచి. వాళ్ళందరూ కలుపుకోవాలి, అది రావాలి, అది మనలో రావాలి. మనం పెద్దవాళ్ళు అవుతున్నాం, మనం నేర్చుకున్న మంచి ఏదో మన తర్వాత వాళ్ళకి అందించగలిగితే మన పెద్దరికం సార్థకం ఉంటుంది. అలా కాకుండా పెడమార్గం పెట్టే వాళ్ళు చూసి చూడనట్టుంటే సమాజమే పాడైపోతుంది. యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ మదర్గా మన రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. మదర్గా మా పిల్లలు బాగుంటే చాలా అనుకోకూడదు, పక్కన వాళ్ళ పిల్లలు కూడా బాగుండి ఏదన్నా దారి తప్పుతుంటే వీలైనంతగా వాళ్ళని